ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, ప్రతి పండక్కు ఒక దేవతా వృక్షాన్ని నాటి పెంచాలని భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి పిలుపునిచ్చారు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఉసిరి, మారేడు, మర్రి చెట్లను నాటి పెంచండి ఆయన కోరారు. విశాఖ నగరంలో ఎంవిపి కాలనీలోని ఎస్వివిపి డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం నేతృత్వంలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ధనంజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ కె జగదీశ్వరరావు. నేను ప్రిన్సిపల్ విఎంసి కాలేజ్ ఎంవిపి కాలనీ విశాఖపట్నం. అయితే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మా కళాశాలలో చేపట్టారు. గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఈ మొక్కల్లో ఏంటంటే చాలా ఉపయోగకరమైనటువంటి మొక్కలు, ఈ విసిరని, ఈ యొక్క మారేడని, ఈ యొక్క మర్రి చెట్లని ఇలాగా ఆ యొక్క మొక్కలు తెచ్చారు, అవి నాటేము. మాకులాగే మా కళాశాలలాగే ప్రతి కళాశాల కూడా ఈ మొక్కల కార్యక్రమం చేపడితే ఎంతో ఉపయోగకరమైనటువంటి పర్యావరణాన్ని మనం సాధించవచ్చు. ఈ కార్యక్రమానికి మనకి గ్రీన్ క్లైమేట్ అయినటువంటి వ్యవస్థాపకులు రత్నం గారు, వారి యొక్క సిబ్బంది వచ్చారు. వారికి మా కళాశాల తరఫున, మా అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. మాసాలన్నిట్లోని కార్తీక మాసం చాలా విశిష్టమైంది అంటారు. అందుకే సంవత్సరం అంతా పూజలు చేయకపోయినా కార్తీక మాసంలో పూజలు చేయాలని అంటారు. అలాగే కార్తీక మాసంలో మొక్కలు కూడా నాటాలి. ఈ రోజు ఎస్వివిపి డిగ్రీ కాలేజ్ లో ఉసిరి చెట్టు, మారేడు చెట్టు నాటడం చేశాము. ఇలా చెట్లు నాటడం వలన ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఉషారాణి, ఎంఏ సోషల్ వర్క్ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నాను. ఈరోజు ఏఎస్ రాజా కాలేజ్ దగ్గర మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మొక్కలు నాటాలని కోరుకుంటున్నాము. సరస్వతి, నేను ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంఏ సోషల్ వర్క్ నుండి వచ్చాను. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, మొక్కల్ని పెంచాలి. అలాగే సోషల్ వర్క్ ఫీల్డ్ పరంగా మేము మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చాము. చాలా మొక్కల్ని నాటుతున్నాము. రోజు వారానికి 5 రోజులు మేము ఫీల్డ్ వర్క్ చేస్తున్నాము. పర్యావరణాన్ని గురించి చాలా మొక్కలు చూడడం, వాటిని నాటడం, వాటిని ఎలా పెంచాలని అనేది తెలుసుకున్నాము. సో ప్రతి ఒక్కరు విద్యార్థులందరూ మొక్కల్ని నాటాలి, పర్యావరణాన్ని రక్షించాలి. స్వామి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం ప్రధానంగా దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మన విశాఖపట్నంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనిషి ఆరోగ్యంగా జీవించాలన్నట్టయితే తప్పనిసరిగా పర్యావరణం, మంచి వాతావరణం కావాలి, మంచి గాలి కావాలి. కాబట్టి మంచి గాలి కావాలన్నట్టయితే మన అందరము కూడా దానికోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవాళ ఈ వాతావరణాన్ని పాడు చేయడానికి అనేక రకాల కెమికల్స్ యొక్క ఫ్యాక్టరీస్ కావచ్చు, రకరకాల యొక్క వ్యక్తులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా పారదోలాలి, దీన్ని ముందు చేయాలంటే తప్పనిసరిగా మన అందరము కూడా చెట్లు నాటేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇవాళ అంటే ఈ నెల రోజుల పాటుగా కార్తీక మాసం మన అందరికి తెలుసు. కార్తీక మాసంలో మనం చూస్తుంటాం అందరం కలిసి వనవిహారం, అంటే స్నేహాన్ని పెంచేటువంటిది, బంధుత్వాన్ని, కుటుంబాన్ని యొక్క వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటిది ఈ కార్తీక మాసం. ఎందుకంటే అందరూ కలిసి భోజనం చేయటం, అందరూ కలిసి జీవించడం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఉంటుంది. అందుకని ఈ కార్తీక మాసంలో మనం అందరూ చూస్తుంటాం ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి, ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి మనం అంటుంటాం. కాబట్టి ఆ ఉసిరి మొక్కని నాటమని ఈ యొక్క మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాల్లోనే వచ్చింది. బట్ అటు మారేడు చెట్టు కావచ్చు, అట్లా ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ఒక మొక్కను పెంచాలి. ఒక కార్తీక మాసంలో ఎట్లయితే ఆదివారం వెళ్ళి భోజనం చేయాలో, మా స్నేహితులతో కలిసి భోజనం చేయాలి, వన భోజనం చేయాలి ఎట్లయితే అనుకుంటామో, అదే రకంగా నేను ఈ కార్తీక మాసంలో ప్రతి వారానికి ఒక మొక్క నాటాలి, ఆ మొక్కను పోషించాలి అనే భావన తీసుకురావడం కోసమే మన యొక్క సాంప్రదాయంలో కూడా, మన యొక్క సంస్కృతిలో కూడా ఈ విధంగా పండుగలు తీసుకొచ్చింది. కాబట్టి మాసాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ మాసాల ఆధారంగా, పండుగల ఆధారంగా మనం చేయవలసిందంటే వాతావరణాన్ని పరిరక్షించడము, పర్యావరణాన్ని పరిరక్షించడము. కాబట్టి మనిషి యొక్క మంచి వాళ్ళగా తయారు చేయటము, ఎప్పుడైతే మొక్కలు చుట్టూరా ఉంటాయో వాతావరణమే మారిపోతుంది, కాబట్టి ఆలోచన మారిపోతుంది. కాబట్టి అలాంటి వాతావరణం, ఆలోచన మారేటువంటి ఒక విధంగా మంచి ఆలోచన వచ్చే విధంగా చేయాలంటే మన చుట్టూరా కూడా పచ్చదనం ఉండాలి. ఆ పచ్చదనంలో భాగమే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్క మొక్కను నాటాలంటే ఒక ఆలోచన వచ్చినట్టయితే మన రాబోయే తరంలో చాలా మార్పులు వస్తాయి. Please like, share, subscribe our channel.